వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని నవమ స్కంధంలో మనం 4వ అధ్యాయంలో ఉన్నాం. మరో భాగం ఈరోజు 4వ అధ్యాయంలోనిది. ఇత పూర్వం చూసాం నభగుడు నాభాగుడు ఏ విధంగా చక్కగా విద్యలని నేర్చుకుని వచ్చాడు. ఆయన తండ్రి ఆస్తి పంపకం గురించి అడిగినప్పుడు నువ్వు 6వ రోజు క్రతువు చేయించవయ్యా అని పంపించాడు. అంగీరస గోత్రజులు నిర్వహిస్తున్న ఆ క్రతువు దగ్గరికి. అదేమిటి, సోదరులేవో ఆస్తులు పంచుకున్నారు, నన్నేమో ఇలా నిర్దేశిస్తున్నావని అడగలే ఆయన. ఆ తరువాత ఆ కానుకలు తీసుకో అన్నాడు. కానుకలు ఆయనకి చెల్లవు అంటూ వచ్చాడు మహేశ్వరుడు. ఇద్దరు వెళ్ళి నవముగుడి దగ్గరికి వెళితే ఆయన మళ్ళీ అది సరైనదే అన్నాడు. ఆయన అప్పుడు కూడా ప్రశ్నించలా, ఇచ్చేశాడు. అప్పుడు లభించింది బ్రహ్మజ్ఞానం ఆయనకి పరమేశ్వరుడి దగ్గర నుంచి. దాన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలంటే, నభగుడుకి నాభాగుడి గురించి చాలా చక్కగా తెలిసిపోయి, వీడు సామాన్యుడు కాడు, నాకున్న పుత్రులలో వీడు ఉత్తముడు, వీడికి శాశ్వతం కానీ ఈ ఆస్తులతో పని లేదు, పని ఉండకూడదని కూడా నిర్ణయించి బ్రహ్మజ్ఞానం లభించేలా చేశాడు. అందులో ఒక గొప్ప రహస్యం. మామూలుగా వ్యావహారికంగా అందరూ ఉంటారు, ఎవరైతే కారో తనయులలో వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకుని వ్యవహరించడం ఒక తండ్రి యొక్క బాధ్యత కూడా ఉంటుంది. ఎవరికి ఎలాంటి ఏ దారిలోని ముక్కి వాళ్ళని తీసుకువెళ్ళాలి. సరే, ఆ తరువాత పరీక్షిత్తు మరి నాభాగుడి తనయుడైన అంబరీషుడి సంగతి ఏమిటన్నట్లుగా అడిగాడు. రాజోవాచ భగవన్ శ్రోతుమిచ్ఛామి రాజర్షేస్తస్య ధీమతః న ప్రాభూద్యత్ర నిర్ముక్తో బ్రహ్మదండో దురత్యయః. కృత్యారూపమైన దుర్వాసుని బ్రహ్మదండము కూడా అంబరీషుని ఎడ నిరర్ధకమైంది కదా.
అలాంటి ప్రజ్ఞాశాలి అయిన ఆ రాజర్షి వృత్తాంతములు వినగోరుచున్నానన్నాడు. శుకుల వారు అన్నాడు, అంబరీషో మహాభాగ సప్తద్వీపవతీం మహీం అవ్యయాం చ శ్రియం లబ్ధ్వా విభవం చాతులం భువి మేనేతి దుర్లభం పుంసాం సర్వం తత్స్వప్న సంస్థుతం విద్వాన్ విభవ నిర్మాణం తమో విశతి యత్పుమాన్ వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు ప్రాప్తో భావం పరం విశ్వం ఏనేదం లోష్టవస్మృతం. పరీక్షిత్ మహారాజా, పూర్వకాలమున అంబరీషుడు అని ఒక మహాత్ముడున్నాడు. అతడు 7 ద్వీపములతో ఒప్పుచున్న భూమండలమును పరిపాలించాడు. ఆ ప్రభువు యొక్క సిరి సంపదలకు అంతులేదు. భూతలమున గల ఆయన వైభవము సాటిలేనిది. సామాన్య మానవులకు దుర్లభములైన ఈ అంతులైన ఐశ్వర్యములను అన్నింటినీ అతడు స్వప్నతుల్యములుగా భావించడివాడు. ఎలా అంటే ధన వైభవముల లోభములో పడిన మానవునకు నరకయాతనలు తప్పవు అని తెలుసుకున్నాడు ఆయన. షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీమన్నారాయణుని యందును తద్భక్తుల ఎడలను సాధు పురుషుల యందును నిండైన భక్తి తాత్పర్యములు గలవాడు. అతడు ఈ సమస్త విశ్వమును ఒక ధూళి కడుముతో సమానంగా తలంచుచుండును. సవై మన కృష్ణ పదార విందయో సవై మన కృష్ణ పదార విందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిరమార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కథోదయే. అంబరీషుడు తన మనస్సును నిరంతరము శ్రీకృష్ణుని పాద కమలముల యందే లగ్నమనొచ్చుచుండెడివాడు. ఆయన నాలుకపై శ్రీహరి గుణగణముల కీర్తనలే ఎప్పుడు పలుకుతూ ఉండేవి. సర్వేశ్వరుని పూజా మందిరమును శుభ్రపరచుట యందే ఆయన కరకములములు సార్థకములవుతూ ఉండేవి. ముకుందలింగాలయ దర్శనే దృశవు తద్భృత్యగాత్ర స్పర్శేంగ సంగమం ఘ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసనాం తదర్పితే పాదౌ హరేః క్షేత్రపదానుసర్పణే శిరో హృషీకేశ పదాభివందనే కామం చ దాస్యేన తు కామకామ్యయా యథోత్తమ శ్లోక జనాశ్రయారతి. అచ్యుతుని దివ్య కథలను వినుటయందే ఆయన శ్రవణములు ఆనందమును అనుభవించుచుండేది. ఎల్లప్పుడూ శ్రీహరి యొక్క దివ్యమంగళ విగ్రహమును తదాలయమును దర్శించుచుండుట ఆయనకు నేత్రపర్వంగా ఉండేది. ఆ అంబరీషుడు భగవద్భక్తుల శరీరములను స్పృశించినంతనే బ్రహ్మానందమును అనుభవించుచుండెను. శ్రీహరి పాద పద్మములయందు సమర్పింపబడిన తులసీదళములను ఆఘ్రాణించుట వలన అతని నాసికయు ఆ స్వామికి నివేదించిన ప్రసాదములను స్వీకరించుటచే ఆయన నాలుకయు పరమ తృప్తిని పొందుచుండెను. అతడు సంతతము భగవంతుని క్షేత్రములను సేవించుటకే పాదయాత్రలు జరుపుచుండెను. ఆ దేవదేవుని పాద కమలములకు ప్రణమిల్లుటయందే ఆయన శిరస్సు సార్థకమగుచుండెను. నీ పాదంబుల పంత మృక్కు శిరమును. ఆ రాజేంద్రుడు చందనాది భోగ్య వస్తువులను లౌకిక సుఖానందములకు గాక భగవత్సేవలకే వినియోగించుచు ఆనందించుతుండేవాడు. సర్వశ్రేష్ఠులైన పుణ్యమూర్తులను ఆశ్రయించుచు అది తన మహద్భాగ్యముగా తలంచుచుండేవాడు. వేయేల ఆ మహాపురుషుని పవిత్ర జీవనము లోకమునకు ఆదర్శప్రాయమైనది. పూతోటలో మనం పూల మొక్కలకు పూస్తున్న పూలని చూసి ఆహా ఎంత అందంగా ఉన్నాయి అనుకోవడం
ఒక్కటి, పూల సువాసనలను ఆఘ్రాణించటం రెండవది, ఇది స్వామివారికి సమర్పించుకుందాము అనుకోవడం మూడవది. ఆహా, ఈ తులసి దళం స్వామివారి పాదాల యందు ఎంత గొప్పగా ఉంటుంది అనుకోవడం ఒకటి. అసలు వీటన్నింటికీ ఈ అందం, ఈ మకరందం, ఈ చక్కని సువాసన ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ అలా దాని వైపు, ఆ స్వామివారి వైపు అలా ఆలోచన వెళ్ళిపోవడం, అది గొప్పది. అంటే ఆ స్వామివారికి సంబంధించిన ఏదైనా తటస్థపడగానే బ్రహ్మానందం పొందగలగడం భక్తుల యొక్క లక్షణం. ఏవం సదా కర్మకలాపమాత్మనః, ఏవం సదా కర్మకలాపమాత్మనః పరేధి యజ్ఞే భగవత్యథోక్షతే సర్వాత్మభావం విదధన్ మహీమిమాం తన్నిష్ట విప్రా విహిత శశాసః. సమస్త యజ్ఞములకు భోక్తయు ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడే. అంబరీషుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడైన పరమ పురుషునికే తన కార్యకలాపములను అన్నింటినీ త్రికరణ శుద్ధిగా సమర్పిస్తూ వచ్చేవాడు. అతడు తన సకల విధులను భగవదారాధనగా భావించుచు వాటిని నిష్ఠతో నిర్వహిస్తూ ఉండేవాడు. అతడు భగవత్ సేవలచే పునీతులైన వశిష్ఠాది బ్రాహ్మణోత్తముల ఆదేశానుసారం సప్తద్వీప శోభితమైన తన రాజ్యమును పరిపాలిస్తూ ఉండేవాడు. ఈజేష్వమేధైరధియజ్ఞమీశ్వరం మహావిభూత్యోపచితాంగదక్షిణై తతైర్వశిష్ఠాసిత గౌతమాదిభిః ధన్వన్యభిశ్రోతమసౌ సరస్వతీ. వశిష్ఠుడు, అసితుడు, గౌతముడు మొదలగు మహర్షుల పర్యవేక్షణలో అంబరీషుడు సరస్వతీ నదీ ప్రవాహముతో ఒప్పుచున్న ధన్వాను పేరుగల ప్రదేశమునందు అపారమైన తన ఐశ్వర్యములకు తగినట్లుగా యజ్ఞాంగ దక్షిణలతో పెక్కు అశ్వమేధయాగములను ఆచరిస్తూ యజ్ఞపురుషుడైన ఆ సర్వేశ్వరుని ఆరాధిస్తూ ఉండేవాడు. యస్య క్రతుషు గీర్వాణైః సదస్యా ఋత్విజో జనాః తుల్యరూపాశ్చ నిమిషా వ్యదృశ్యం సువాససః స్వర్గో న ప్రార్థితో యస్య మనుజైరమరప్రియః శృణ్వద్భిరుపగాయద్భిరుత్తమశ్లోకచేష్టితం సమర్థయంతి తాన్ కామాః స్వరాజ్య పరిభావితాః దుర్లభానాపి సిద్ధానాం ముకుందం హృది పశ్యతః. ఆ ప్రభువు నిర్వహించుచున్న అశ్వమేధాది యాగముల యందు సదస్యులు, ఋత్విజులు, తదితర ప్రజలు చక్కని వస్త్రాభరణములు ధరించి దేవతలతో సహా పాల్గొనుచుండేటివారు. వారు అతడి కార్యకలాపములను రెప్పలార్చక తిలకించుచుండుటచే దేవతల వలె విరాజిల్లుచున్నారు. అంబరీషుని పాలనలోనున్న ఆ దేశ ప్రజలు సంతతము భగవల్లీలను వినుచు, కీర్తించుచు మహానందమును అనుభవిస్తూ ఉండేవారు. అందువలన వారు దేవతలకును ప్రాణప్రియమైన స్వర్గమును సైతము ఆశింపకున్నారు. ఎలా అంటే వారు ఇచ్చట పొందేటి పరమానందము స్వర్గ సుఖముల కంటేనూ అతీతమైనదండి. అతడి ప్రజలు మోక్షప్రదుడైన శ్రీహరిని తమ హృదయములలో దర్శించి పరమానందమును అనుభవిస్తున్నారు. కనుక యోగీశ్వరులకు దుర్లభములైన అణిమాది సిద్ధులు కూడా వారిని ఆకర్షింపజాలకుంటెను. వారి ఆత్మానందము ముందు ఈ అణిమాది సిద్ధులు తుచ్చములే అవుతుండగా ఇక స్వర్గసుఖములను గూర్చి చెప్పనేలా. స ఇత్థం భక్తి యోగేన తపోయుక్తేన పార్థివః స్వధర్మేణ హరిం ప్రీణన్ సంగాన్ సర్వాన్ శనైర్జహో గృహేషు దారేషు సుతేషు బంధుషు ద్విపోత్తమస్యం ధనవాజిపత్తిషు అక్షయ్య రత్నాభరణాయుధాదిషు అనంతకోశేష్వకరోద సన్మతిం తస్మాదాధరిశ్చక్రం ప్రత్యనీక భయావహం ఏకాంత భక్తిభావేన ప్రీతో భృత్యాభిరక్షణం. అంబరీష మహారాజు ఇలా భక్తియోగము చేతను సాత్వికములైన శారీరక, వాచిక, మానసిక తపస్సుల వలనను స్వధర్మానుష్ఠానము చేతను భగవంతుని ప్రసన్నుని చేసుకొనుచు లౌకికములకు వివిధములైన ఆసక్తులను క్రమంగా పరిత్యజించాడు.
ఆ రాజు గృహములను, భార్యాపుత్రులను, బంధువుల విషయమును, మేలైన రథగజాశ్వ సమూహములను, అపారములైన రత్నాభరణములను, పలు విధములైన ఆయుధములను, అనంతమైన సంపదలను, వీటిని అన్నింటినీ ఆసక్తుగా భావించాడు. అనన్య భక్తి భావంతో సర్వదా తనను సేవించుచున్న అంబరీషుని ఎడ శ్రీహరి ప్రసన్నుడై సుదర్శన చక్రమును అనుగ్రహించట. అది శత్రువుల గుండెలలో దడ పుట్టించున్నది, భగవద్భక్తులు మొదలగు సత్పురుషులను రక్షించున్నట్టిది. అంబరీషుని ధర్మపత్నియు ఆయన వలె ఉత్తమురాలు, దైవభక్తి పరాయణ, నిరంతరము శ్రీకృష్ణ భగవానుని ఆరాధించుటకే తన హృదయమును అంకితమునర్చిన ఆ మహారాజు తన భార్యతో కూడి 1 సంవత్సర కాలము ద్వాదశీ ప్రధానమైన ఏకాదశి వ్రతమును దీక్షతో ఆచరించాడు. ఆరిరాధయిషు కృష్ణం మహిష్యా తుల్యశీలయా యుక్త సంవత్సరం వీరో దధార ద్వాదశీ వ్రతం వ్రతాంతే కార్తికే మాసి త్రిరాత్రం సముపోషితః స్నాతకచా కదాచిత్ కాళింద్యాం హరిం మధువనేర్చయత్ మహాభిషేక విధినా సర్వోపస్కర సంపదా అభిషిచ్యాంబరా కల్పైర్గంధమాల్యార్హణాదిభిః తద్గతాంతరభావేన పూజయామాస కేశవం బ్రాహ్మణాంశ్చ మహాభాగాన్ సిద్ధార్థానపి భక్తితః. వ్రతాంతమున కార్తీక మాసం నందు 3 రాత్రులు ఉపవసించిన పిమ్మట, అంటే ఇందులో నవమి, దశమి, ఏకాదశి తిథుల యందు నియమముతో ఉపవసించి ద్వాదశి నాడు పారణ చేయుట ఏకాదశి వ్రత విధానము. జ్యోతిష శాస్త్రంలో నవమి, అష్టమి, నవములు ఎందుకు అంటూ ఉంటారు, ద్వాదశి అని చెప్పేస్తూ ఉంటారు. ఇదేమిటి కాదండి. నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి 4 పవిత్రములైన తిథులే. అనవసరంగా కొంతమంది అది మన్నాడు ద్వాదశి రోజు ఎందుకు, ఏమి లేదండి. చాలా ఉత్తమమైనది ద్వాదశి వ్రతం అనేది. నారాయణుడికి పరమ ప్రీతికరమైన తిథులే. ఉపవసించిన పిమ్మట మహారాజు యమునా నదిలో స్నానమాచరించి బృందావనం యందు శ్రీహరిని ఆరాధించాడు. అంబరీషుడు మహాభిషేక విధానమున సమగ్రమైన ఉపచారముల ద్వారా అనన్యభక్తి భావముతో శ్రీ మహావిష్ణువునకు పాద్యాదులను సమర్పించాడు. వస్త్రాభరణములు, గంధమాల్యములు మున్నగు వానితో ధూపదీప నైవేద్యాదులతో కేశవుని పూజించాడు. అనంతరము మహాత్ములైన బ్రాహ్మణ శ్రేష్ఠులను, భాగవతోత్తములను కూడా భక్తి శ్రద్ధలతో సేవించాడు. తర్వాత ఏం జరిగిందో మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.